గమనించాడు. మూడవదిగా ఈమెలో ఉన్న మంచి లక్షణము ఏమిటి అంటే ఈమె దేవుని మాట యందు లక్ష్యం ఉంచిందంట. ఈ మైకులో ఏ మాట అయితే చెప్తా ఉన్నామో ఆ మాట దేవుడు చెప్పిందే కానీ నేను నేర్చుకోనొచ్చు, కంటత పెట్టు, లేకపోతే దాని తల్లకిందులుగా సరిగా వచ్చింది కాదు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటాయి, అవన్నీ చెప్పలేము, దాని గురించి అనవసరం. అయితే పలికించే మాట దేవుడు పలికించేదే. మనకి ఏదైతే కొరత ఉంటుందో, మనకి ఏదైతే అవసరమని మనం అనుకుంటామో ఆ మాటనే దేవుడు మనకి వినిపిస్తాడు. ఇక్కడ ఈమె దేవుని మాట యందు లక్ష్యం ఉంచిన స్త్రీగా మనకి కనపడతా ఉంది. చాలా మంది చదువుకోవడంలో లక్ష్యం ఉంచుతారు, కొంతమంది వ్యాపారం చేసే విషయంలో లక్ష్యం ఉంచుతారు, కొంతమంది ధనం సంపాదించాలనే ఆసక్తితో దాని మీద లక్ష్యం ఉంచుతారు, కొంతమంది మంచి ఇల్లు కట్టాలనే లక్ష్యంతో ఉంటారు, కొంతమంది ఎప్పుడు పెళ్ళవుతుందా అని కొంతమంది లక్ష్యం ఉంచుతారు. ఇది నిజమే. నాకు తెలిసిన పాస్టర్ గారు ఒక ఆయనకి ఒక యమనస్తురాలు చెప్పిందంట, పాస్టర్ గారు నాకు 35 సంవత్సరాలు పెళ్లి కావడం లేదు, నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పిందంట. పాపం ఆయనతో రాత్రి చెబితే పొద్దున్నే తెల్లారగట్ల మైకి తీసుకొని పలానా సహోదరునికి పెళ్లి కాలేదు ప్రభువా, 33 సంవత్సరాలంట, రాత్రి నాకు చెప్పింది, తెల్లారగలకి నీకు చెబుతున్నానయ్యా అన్నది అని ప్రార్థన చేస్తానంట. ఈ అమ్మాయి అప్పుడే లేచి భయపడుతూ అయ్యో ఊరు మొత్తం వింటున్నారు, వీళ్ళు ఇంటి విన్నారు, మా ఇంటి వాళ్ళు ఇంటి నన్ను తంటారు కాబట్టి ఆ మైకి ఆపాలని పాప మా దుప్పటి కప్పుకొని అట్టే వచ్చిందంట. ఇక్కడ కూడా కొంతమంది పెళ్లి విషయాల మీద లక్ష్యం ఉంచుతారు, కొంతమంది గొడవలు ఎప్పుడు పడదామా అని రెడీగా ఉంటారండి, కొంతమంది తగాదలు పడాలని రెడీగా ఉంటారు, వాళ్ళ లక్ష్యం వాటి మీద ఉంటుంది. కొంతమంది ఇప్పుడు రాజులు అనుకోండి, ఏ దేశం మీద యుద్ధం చేద్దామా, ఏ దేశాన్ని జయించాలా, ఏ దేశం మీద అధికారాన్ని సాధించాలా, ఇలాగూ ఎవరికి తగ్గినట్లుగా వాళ్ళు ఆయా పనుల మీద లక్ష్యాన్ని ఉంచుతారు. అయితే ఈమైతే మాత్రము దేవుని మాట యందు లక్ష్యం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి దేవుని మాటలో అంత శక్తి ఉన్నదా, దేవుని మాటకి అంత ఆశ్చర్యం కలిగించే విషయాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన మాట వింటే మనకు స్వస్థత కలుగుతుంది, ఆయన మాట వింటే ఆయుష్ పెరుగుతుంది, ఆయన మాట వింటే మనకి ఆరోగ్యం కలుగుతుంది, ఆయన మాట వింటే అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి, ఆయన మాట వింటే ఐశ్వర్యం నువ్వు వద్దనుకున్నా వస్తుంది. వీటన్నిటికీ ఒక్కటే సూత్రం, దేవుని మాటని వినాలి. దేవుని మాట వినాలంటే ఆయన కనపడ్డగాని అంటానికి లేదు. దేవుని వాక్యం చదివితే వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతారు. ఒకసారి ఇలాగ అమ్మ దేవుని వాక్యం చదవండి, ప్రతిరోజు ఒక అధ్యాయం అన్న చదవండి అని ఒక ఆమె నా కాడికి వచ్చి నాకు చదువు రాదండి, నన్ను ఏం చేయమంటామన్న. చదువు వచ్చిన వాళ్ళు పక్కన కూర్చో అన్న, ఇంకా ప్రతిరోజు నా పక్కన కూర్చుంటుంది. ఇంక నేనైతే ఏం చెప్పలేను కదా, అమ్మను వాడు కూర్చో అనలేను, అన్నాననుకో 10 మందికి చెప్పింది పాస్టర్లకు నా పక్కన కూర్చోవటం ఇష్టం లేదండి అని. సరే ఆమెకేమో నేను చెప్పలేకపోతున్నా, నాదే సరిపోతుంది, నాకు నేనేడు వివరించాలా. కాబట్టి అదేంటని నన్ను అడగమాకండి. లక్ష్యం ఉంచడం అంటే దేవుని మాటలు మనం చదవాలి, దేవుని వాక్యాన్ని మనం వినాలి. చదవటం రాకపోతే చదివే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వంట రాకపోతే వచ్చిన వాళ్ళని అడుగుతున్నావా లేదా, వాళ్ళ చనిపోయినా నేర్చుకుంటాం ఒక పని మనకు రాకపోతే. అవునా కదా, ఒక పని మనకు రాకపోయినా మనకంటే ఒకరు కొంచెం గ్రాండ్గా మనకు కనపడినా ఎలా ఉండాలో మనం ఆలోచించడం తప్పని నేను అన్నండి, ఆలోచించాలి. ఇది కూడా అంతే, దేవుని వాక్యాన్ని మనం వినాలి, దేవుని మాటల పట్ల శ్రద్ధను వహించాలి. దేవుని మాట వింటే ఐశ్వర్యం వస్తుంది, స్వస్థత వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, సమస్తము దేవుని మాటలోనే ఉన్నాయా లేదా. ఆయన మాట చెప్తే స్వస్థత జరిగిందా లేదా. మనం యోహాను రాసిన సువార్తలో చూస్తాం, శృంగారముల దేవాలయం ఒక ఆయన పడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా, దాదాపు 38 అనుకుంటా. మంచి సీనియారిటీ ఉంది ఆయనకి. అప్పుడు దాకా ఎవరు ఆయన స్వస్థపరచాలనుకోలే, ఎవరు ఆయన నడిస్తే బాగుండని అనుకోలే. కానీ ప్రభువు ఆయన మీద దృష్టి ఉంచాడు. నువ్వు లేచి నడువు అనగా టక్కును మొత్తం తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. ఎంత గొప్ప విషయం అండి. ఆయన లేచి నడవడం గొప్ప కాదు, కానీ ప్రభువు చెప్పిన వెంటనే నడవడం గొప్ప. కొంతమందికి పని చెబితే వెంటనే అర్థం కాదు, బతంలాడి చెప్పాలా. బతంలాడటం కూడా అయిపోతే కొట్టి చెప్పాలా. కొట్టడం కూడా అయిపోతే ఏం చేయాలా, ఇంకా డిస్మిస్. వాళ్ళతో మనం మొహం మనం చూడకూడదు. అల్టిమేట్ అనమాట.
ఇక్కడ ఈయన దేవుని మాట విన్నాడు, విన్న వెంటనే స్వస్థత కలిగింది. 38 సంవత్సరాల నుండి సీనియారిటీ పోయి ఇప్పుడు మంచిగా ఆయన తయారయ్యాడు. దానికి కారణం ఏంటంటే దేవుని మాట వినడం వలన. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం గమనిస్తే అక్కడ కూడా దేవుని మాటలు వింటే ఏం జరుగుతుందో చూడండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి చదువుకున్నాం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెంటిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో. ఎంత ప్రాసెస్ ఉందో చూడండి. ఊరికే భయభక్తులు కలిగి ఉంటే కాదంట, వెంటిని వెతికినట్లు వెతకాలంట, దాచబడిన ధనాన్ని వెతికినట్టు వెతకాలంట, తెలివిగా దేవునికి మొరపెట్టాలంట, వివేచన కావాలని ప్రభువుకి మనవి చేయాలంట. ఇవన్నీ చేయకుండా నేను భయభక్తులు కలిగి ఉన్నానండి, నాకు ప్రభు అంటే చాలా భయం అండి, ఆయన గుడికి రాకుండా నేను ఉండలేనండి, నువ్వు ఉంటే ఏంటి ఉండపోతే ఏంటి, గుడికి వస్తే ఏంటి రాకపోతే ఏంటి, అట్టని మొత్తం పోయేది. అది కాదు నేను అనేది, మీనింగ్ని బట్టి చెప్తున్నా. అవన్నీ చేస్తే అప్పుడు ఆయన మాటను మనం వినినట్లు, ఆయన మాటను వింటే సమస్తము మనకి సమకూడి జరుగుతాయి అంట. ఇంకొక విషయాన్ని చూద్దాం చూడండి. సామెతల గ్రంథమే 3వ అధ్యాయము 1 వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుసు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. చాలండి. ఇక్కడ ఏంటంట, ఆయన మాటను వింటే, ఆయన ఆజ్ఞలను గైకొంటే దీర్ఘాయువు వస్తుందంట. నెక్స్ట్ ఇది అందరు చదవాలి. రెండోది ఏంటి, దీర్ఘాయువు పక్కనే ఉంది. ఈ జనాల్లో కట్టని ఆ 2 పదాలు, సుఖం లేదు జీవం లేదు. ఇంకా సంవత్సరాలతో పనేముంది. ఎవరినన్నా పలకరించండి, ఏందమ్మా ఎలాగున్నావంటే, బాగున్నానని చెప్పడానికి బదులు నా బాధలు నువ్వు తీరుస్తావా చెప్తే అంటున్నారు. అంటే చెప్పలేనన్ని బాధలతో ఉన్నారు జనం. మనం అది అర్థం చేసుకోవాలి. కానీ ఏమిటేనమ్మా అడిగినా కూడా ఎంత కోపం అనుకోకూడదు. లోపల ఫీలింగ్